రాజ్యాంగం గురించి మాట్లాడే ముందు మనలో ఎంతమంది రాజ్యాంగాన్ని చదివారు? లెట్స్ బి హానెస్ట్, మనలో చాలామంది కాన్స్టిట్యూషన్ గురించి చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతాం, కానీ దాన్ని పూర్తిగా ఎప్పుడైనా చదివామా? రాజ్యాంగం అంటే కేవలం ఒక లా బుక్ కాదు. ఈ దేశం ఎలా నడవాలి, ప్రతి పౌరుడికి ఎలాంటి హక్కులు ఉండాలి, ఎలాంటి బాధ్యతలు ఉండాలి అనే దానికి ఒక మార్గదర్శకం. మనం మొబైల్ కొనుగోలు చేస్తే దాని మాన్యువల్ చదువుతాం, ఒక కొత్త సాఫ్ట్వేర్ వాడితే ఇన్స్ట్రక్షన్స్ చూస్తాం, కానీ మన దేశాన్ని నడిపించే అత్యున్నత పుస్తకాన్ని మాత్రం చదవడానికి ఆసక్తి చూపం. గుర్తుంచుకోండి, రాజ్యాంగాన్ని చదివిన వ్యక్తి అబద్ధాలకు సులభంగా బలికాడు. ఎందుకంటే నాలెడ్జ్ మనిషికి కాన్ఫిడెన్స్ ఇస్తుంది, అవేర్నెస్ సరైన నిర్ణయం తీసుకునే శక్తిని ఇస్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని కేవలం కోట్ చేయొద్దు, ఒకసారి చదవండి, అర్థం చేసుకోండి. అప్పుడు మీ అభిప్రాయం మరింత బలంగా ఉంటుంది. జై హింద్, జై భారత్.